ఇది నా యోహాను రాసినటువంటి పత్రికలో రెండు ప్రాముఖ్యమైన అంశాలని నేను మీకు చెప్తాను. అపోస్తులైనటువంటి యోహాను దేవుడు ఆత్మచేత నింపబడినటువంటి వాడు, యేసుతో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగినటువంటి వాడు. ఎంత సన్నిహిత సంబంధం కలిగినటువంటి వాడు అంటే, ఆయన మాటల్ని చదువుతూ ఉన్నప్పుడు, ఆయన రాసినటువంటి పత్రికలను చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత సన్నిహితంగా ఉన్నాడో అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా రాయబడిందైనా పలకబడిందైనా మనతో సన్నిహితంగా ఉన్నవారు మన గురించి ఎక్కువగా చెప్పగలుగుతారు. దూరాన ఉన్న వాళ్ళకి మన బాధ అర్థం కాదు, దూరాన ఉన్న వాళ్ళకి మన బాధలు తెలియవు. ఎవరైనా దగ్గరగా ఉన్నప్పుడు ఎదుటివాడి బాధ ఏంటో తెలుస్తుంది. చూడడానికి బాధ వేరుగా ఉంటుంది, లోపల కలిగేటువంటి బాధ వేరుగా ఉంటుంది. పైకి కనిపించేటువంటి బాధ వేరుగా ఉంటుంది, లోపల ఉండేటువంటి బాధ వేరుగా ఉంటుంది. ఎంత బాధ ఉన్నా దిగమింగుకొని బ్రతుకు వేరుగా ఉంటుంది. ఆ బాధని వ్యక్తం చేస్తూ బాధపడడం వేరుగా ఉంటుంది. ఇవి చూపించేటువంటి విధానాలు కూడా వేరుగా ఉంటాయి. ఎక్కడో దూరాన ఉన్న వ్యక్తి గురించి నేను ఏదో బాగా తెలిసినట్టుగా, అతనితో చాలా సన్నిహితంగా ఉన్నట్టుగా నేను మాట్లాడితే ఆ మాటలు కొద్దిగానే సంతోషాన్ని ఇస్తాయి. కానీ అతనితో నేనుండి ఆ గడిపిన సమయాన్ని నేను వర్ణించేటప్పుడు, చెప్పేటప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటా, వినేటప్పుడు కూడా మీరు చాలా బాగా జాగ్రత్తగా వింటారు, శ్రద్ధతో వింటారు, ఆసక్తితో వింటారు. ఎందుకు అంటే ఆ మనిషితో నాకు కలిగి ఉన్న ఆ సంబంధం, ఆ అనుబంధం, ఆ టైంలో గడిపినటువంటి ఆ సన్నివేశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అది నాకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటిది అయి ఉంది. ఎందుకంటే ఎవరైతే సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారో సరైన సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు. సంబంధం సరిగ్గా లేనప్పుడు సాక్ష్యాన్ని సరిగ్గా చెప్పలేం. దూరాన ఉన్నప్పుడు మనం ఏమీ మాట్లాడలేం. మనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనల విషయంలో కానీ, ఆ తిండి విషయంలో కానీ, ప్రతి విషయంలో సాక్ష్యం ఇవ్వగలుగుతాం. యేసయ్యతో చాలా సన్నిహితంగా ఉన్నాడు యోహాను. దాదాపుగా 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారితో ఉన్నాడు. యేసుప్రభు వారితోనే నడిచాడు, యేసుప్రభు వారితోనే జీవించాడు. 3.5 సంవత్సరాలు కూడా యేసయ్య చెప్పిన మాటలన్నీ వింటూ ఉన్నాడు. యేసయ్య చెప్పిన బోధంతా విని ఆయన గ్రహించినటువంటి ఎన్నో అనుభవాల్ని ఈ పత్రికల్లో రాసించాడు. పత్రిక చిన్నదే గాని రాయబడిన ప్రతి మాట కూడా జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్పించే పత్రిక ఉంది. ఈ పత్రికలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు, చూడాల్సిన విషయాలు, చూడకూడని విషయాలు, నడవాల్సిన విధానం, ఉండాల్సిన తీరు, ఇవన్నీ కూడా ఈ పత్రికల్లో 3 పత్రికల్లో కూడా తెలియజేయబడతాయి. ఈ పత్రికల్లో ప్రధానమైన అంశం ప్రేమ అనేటువంటి పదం మీద ఆధారపడి ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి అని ధైర్యంగా చెప్పగలిగాడు యోహాను. ఎంతటి ప్రేమ స్వరూపి కూడా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను వర్ణించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ గురించి తెలియజేశాడు. ఈ యొక్క పత్రికలో చాలా ప్రధానమైన అంశాల్లో, ముఖ్యమైన అంశంలో ఈ ప్రేమ చాలా భాగాన్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ పత్రిక చదువుతూ ఉన్నప్పుడల్లా దేవుణ్ణి ప్రేమించడం ఎలా, ఆ ప్రేమ మనలో నిలిచి ఉందని మనం తెలుసుకోవడం ఎలా, ఆ ప్రేమలో మనం ఉన్నామని రుజువు చేసుకోవడం ఎలా, ఆ ప్రేమలో ఉన్నామో లేదో అని మనం పరీక్షించుకోవడానికి మనకెంతో సహాయపడే ఈ పత్రిక యోహాను పత్రిక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాను. యోహాను పత్రిక చదువుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుడి ప్రేమ నాలో ఉందా లేదా? నేను లోక ప్రేమ గురించి మాట్లాడతల్లా, మనుషుల ప్రేమ గురించి మాట్లాడతల్లా, భూ సంబంధమైన ప్రేమ గురించి నేను మాట్లాడతల్లా. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ అనే పదానికి అర్థం తెలియక ఎవడో నేర్చిన అలవాటుని వాడుకుంటూ ప్రజలు దాన్ని వెచ్చలవిడితనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రేమ చాలా పవిత్రమైంది, అది పరిశుద్ధమైంది. ఆయన ప్రేమ నిష్కల్మషమైనటువంటి ప్రేమ. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. మరొకటి ఏంటో తెలుసా? ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని పలుకుతూ ఉన్నాడు. మనుషులు పలికేటువంటి ప్రేమ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనుషుల మధ్యలో ఉండే ప్రేమకి, దేవునిలో ఉండే ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎంత వ్యత్యాసం ఉంటుందో కూడా మనం కొన్నిసార్లు తెలుసుకోవాల్సిన అవసరమై ఉంది. ఎందుకంటే ఆ వ్యత్యాసం తెలియక పొరపాటు చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఆ వ్యత్యాసం తెలుసుకోవడం పొరపాటు చేసేవాళ్ళు మరికొందరు. మనుషుల మధ్య ఉండే ప్రేమ చాలా తేడాగా ఉంటుంది. ఎంత తేడాగా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నచ్చితే చాలా బాగా ప్రేమిస్తారు, నచ్చకపోతే ఏ మాత్రం ప్రేమను చూపించరు.
ఒకవేళ బంధు ప్రేమ ఏమన్నా ఉంటే అది కూడా నచ్చితేనే, రక్త సంబంధం ప్రేమ ఉంటే అది కూడా నచ్చితేనే. కొన్నిసార్లు ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా నటించేటువంటి వాళ్ళు లేకపోలేదు. ప్రేమను వ్యక్తం చేయడం కోసం, ఆ ప్రేమను నిలుపుకోవడం కోసం, ఆ ప్రేమను కాపాడుకోవడం కోసం ఏడ్చిన వాళ్ళు లేకపోలేదు, చనిపోయినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా ఎవరికి హాని చేయదు. నిజమైన ప్రేమ ఎలాగుంటది అంటే ఎప్పుడూ కూడా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ ప్రేమలో ఉండేటువంటి తత్వం వేరు, ఆ ప్రేమలో ఉండేటువంటి స్వభావం వేరు, ఆ ప్రేమ ఉండేటువంటి తీరు వేరుగా కనబడుతుంది. రెండు ప్రేమలు ఉన్నాయి. ఒకటి అబద్ధంతో కూడుకున్నది, రెండోది నిజాయితీతో కూడుకున్నది. లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా భక్తుడున్నాడు, భార్యాభర్తల మధ్య ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, అది వాడిపోయి రాలును త్వరలో అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ప్రేమ లేకుండానే వారు బ్రతుకుతున్నారా అంటే లేదు, ప్రేమ కలిగే బ్రతుకుతున్నారు. కానీ ఆ ప్రేమలో కూడా స్వార్థం, ఆ ప్రేమలో కూడా కపటం, ఆ ప్రేమలో కూడా అస్థిరత్వం అనేటువంటిది కనబడుతుంది. కొన్నిసార్లు ప్రేమతో ఉన్నట్టుగా నటించేటువంటి వాళ్ళని మనం అసలు ఏమాత్రం కూడా కనిపెట్టలేం. ఎంత ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తారో అంత పగను లోపల పెంచుకుంటూ ఉంటారు. ఎంత ప్రేమగా ఉన్నట్టుగా ఉంటారో అంత ద్వేషాన్ని, లోపల అన్యాయాన్ని పెంచుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, కనిపెట్టుకోవాలి. మన ప్రేమ ఎలాగుందో కూడా మనం తెలుసుకోవాలి. ఒక తండ్రి తన బిడ్డను ప్రేమించేటప్పుడు చాలా 100% ప్రేమిస్తాడు. అదే తన తాబుట్టులో తన తమ్ముడు పిల్లలనో లేకపోతే అన్న పిల్లలనో ఇంకొకరి పిల్లలను ప్రేమించేటప్పుడు 100% ప్రేమించలేడు. ఇది వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. గుండెల మీద చేపెట్టుకొని సొంత కొడుకును ఒక పక్కన పెట్టి, పిన్ని కొడుకును, బాబాయ్ కొడుకును, ఇంకొక కొడుకును ఇంకొక పక్కన పెడితే ఎవరిని మీరు బాగా ప్రేమించగలుగుతారు అంటే, నీ కొడుకును మాత్రమే నువ్వు బాగా ప్రేమించగలుగుతావు. నీ కొడుకు మీద మాత్రమే శ్రద్ధ చూపగలుగుతావు. నీ కొడుకు గనక తప్పు చేస్తే సమర్థిస్తావు. ఒకవేళ నీ పెన్ని కొడుకో నీ బాబాయ్ కొడుకో తప్పు చేస్తే ఎగతాళి చేస్తావు, ఏడవడం చేస్తావు, హెచ్చరిస్తావు, గద్దిస్తావు, కొడతావు. ఎందుకో తెలుసా? నీ ప్రేమలో లోపం ఉంది. నీది నిజమైన ప్రేమ అయితే కొడుకుని ఎలాగో చూసావో యువతలో ఉన్న వ్యక్తిని కూడా అలాగే చూస్తావు. ఈ ప్రేమ చాలా తేడా కలిగినటువంటి ప్రేమ. ఇది లోక ప్రేమ. ఈ లోక ప్రేమ ఎలాగుంటది అంటే బంధుత్వాల్ని మోసగించేటువంటిదిగా ఉంటది. అయిన వారిని కూడా మోసం చేసేటువంటి శక్తి ఈ ప్రేమకుందా అంటే ఇది కపట ప్రేమ కాబట్టి దీనికి చాలా శక్తి ఉంటది. ఇది మనుషు నైజంతో కూడిన ప్రేమ కాబట్టి చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే, ఎంత తేడాగా ఉంటదంటే చెప్పాను కదా, సొంత కొడుక్కి సొంతకి ఇంకొక బంధానికి ఉన్నంత తేడా ఉంటది. కొన్నిసార్లు మనం తెలుసుకోలేం ఎవరు మనల్ని ప్రేమించేవాళ్ళు, ఎవరు మనల్ని శపించేవాళ్ళు, ఎవరు మన ప్రేమ కోరుకుంటున్న వాళ్ళు, నిజాయితీగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవళ్ళు, మనల్ని డూప్లికేట్ గా పైపైన ప్రేమించేటువంటి వాళ్ళు ఎవళ్ళు అని తెలుసుకోవడం చాలా కష్టతరం అయిపోయింది. ఎందుకో తెలుసా? ప్రేమకున్న ఒక మైనస్ ఏంటో చెప్పనా? ప్రేమకున్న గుణం, ఈ లోకములో ఉన్న ప్రేమకి అన్ని మర్చిపోవడానికి ఓ బహుమానం ఇస్తే చాలు మర్చిపోతారు అనుకుంటారు. నిజంగా మర్చిపోతారా? వాళ్ళు ఏమి మర్చిపోరు. ఎందుకు మర్చిపోతారు? ఏం మర్చిపోలేరు. నిజమైన ప్రేమ అలాగుండదు. క్రీస్తు యొక్క ప్రేమ నేను చెప్పట్లా, లోక ప్రేమ ఇది. లోక ప్రేమ ఎలాగుంటుందో తెలుసా? మా పైన ఏదో పూత పూయడానికి ఏడుపుతో పూత పోస్తూ ఉంటారు. చేసిన తప్పంతా చేసి కపటముగా నటించి వారు పైకి ప్రేమను చూపించే విధానం ఎలాగుంటుందో తెలుసా? కన్నీళ్లు. ఎలాంటివి చెప్పండి? ఏంటిది? నాకేమీ తెలీదు అని ఏడ్చే ఏడుపుతో అవతల వ్యక్తి యొక్క మనసు ఎంత కఠినత్వం అయినా కరిగిపోతుంది. కొన్నిసార్లు వక్రీకరించి మాట్లాడడం. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడుతూ ఉంటుంది. నమ్మితే గట్టిగా సోదరుని చెప్పండి. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా తను నమ్మిన వారి కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడుతుంది. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా తను నమ్మిన వారి ఎడల మోసాన్ని వ్యక్తం చేయదు. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా తనకు లేకపోయినా తను నమ్మిన వారికి పెట్టాలనే ఉద్దేశంతో తాను నష్టపోయినా అవతల వాళ్ళని బాగు చేయాలి అనుకుంటుంది. అదే నిజమైన ప్రేమ. క్రీస్తు ప్రేమలో ఉన్న తత్వం కూడా అదే. అది మనం కలిగి ఉన్నామో లేదో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి యేసే దగ్గరికి ఒక ఆమె వచ్చింది. యేసే ఏమో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఆయన కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉంది.
పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంట. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ, ఎందుకంటే అంత భయంకరమైన పాపి. ఆ పాపి ఏం చేసిందో తెలుసా? యేసే పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లు బట్టులు రాల్చి ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆమె చేస్తున్న పనల్లా అదే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఏమీ మాట్లాడలేదు. ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన ఏమో పై ఎత్తున కూర్చున్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అని యేసే అడగల. కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతుంది. ఎందుకు తడుపుతున్నావు అని అడగల. తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తా ఉంది. ఎందుకు తుడుస్తున్నావు అని అడగల. పాదాలు కత్తరపోసి ముద్దు పెట్టుకుంటా ఉంది. ఎందుకు ఇలాగ చేస్తున్నాం అనలేదు. ఆ చూసే వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాల. పైగా ఆ ఇంటి యజమానుడు ఏమనుకున్నాడంటే మనసులో, ఇది పాపాత్మురాలైనటువంటిది, దీన్ని ఎలాగా యేసు ఈ పరిశుద్ధులైనటువంటి వాడు, ప్రవక్త అయినటువంటి వాడు తెలుసుకోవట్లేదా, గమనించుకోవట్లేదా అని మనసులో యోచిస్తా ఉన్నాడు. అప్పుడు యేసే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? చక్కటి సాక్షి మా పాపాత్మురాల గురించి చెప్తా ఉన్నాడు. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఈమె ఎంత బాగా ప్రేమించిందో ఆ ప్రేమని ఎలా వ్యక్తం చేసిందంటే యేసయ్యకి అర్థమయ్యే రీతిలో వ్యక్తం చేసింది. అవి నిజమైన కన్నీళ్ళ? అవును, నిజమైన కన్నీళ్లే. నిజమైన కన్నీళ్ళు ఎప్పుడు కూడా మనసులో బాధను కలిగించో, మనసులో ఉన్న బాధను తొలగిస్తాయి. కపటపు కన్నీళ్లు మనిషిలో ఉన్న బాధను పెంచుతాయి. ఇంకా ఏంటి మూర్ఖ స్వభావం, ఇంకా ఏంటి చేదస్తం, ఇంకా ఏంటి మోసపు కన్నీళ్లు అనేటువంటి స్వభావాన్ని కలిగిస్తాయి. కానీ ఏ వ్యక్తి అయినా యేసయ్య దగ్గరకు వస్తే ఆయన చెప్పగలడు. ఆయన పై రూపాన్ని చూసి మాట్లాడట్లేదు, ఆమె పై కన్నీళ్లు చూసి మాట్లాడట్లేదు. ఆమె అంతరంగులుండి వస్తున్న ఆ పశ్చాత్తాపాన్ని యేసయ్య గమనించుంటున్నాడు. ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తున్నాడు. ఆమెతో చెప్తున్నాడు, నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. అక్కడున్న వాళ్ళందరితో చెప్తున్నాడు, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. యేసయ్య దగ్గర యేసయ్య ప్రేమ అంత శాశ్వతమైనటువంటి ప్రేమ, అంత కనికరం కలిగిన ప్రేమ, అంతరంగాన్ని చూసి ప్రేమించగలిగినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమే. ఆయన గుణాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు కూడా అదే ప్రేమను కనపరిచే వ్యక్తులుగా ఉంటారు. నిజంగా ఆ ప్రేమ ఉంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య ప్రేమ చాలా గొప్పదండి. అది మనుషుల్లాంటి ప్రేమ కాదు. యవనస్తులకి ఏం తెలుసండి ప్రేమ గురించి? ఏం తెలీదు. ఎవడో నేర్పించిన నాటకం అది. ఎవరో మనందరూ పోయేవాళ్ళు చూపిస్తా ఉన్నారు, ఎలా రాసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలాగా చాక్లెట్లు ఇచ్చుకోవాలి, లేకపోతే ఇలా బిస్కెట్లు ఇచ్చుకోవాలి, ఇలా లెటర్లు రాసుకోవాలి, ఎలా చూసుకోవాలని వాళ్ళకి ఎవరో ఎదరోళ్ళు చెప్పినటువంటి లేదా సినిమాలు చూసి కొంత నాలెడ్జ్ ఏదో వాళ్ళ లోపల పెంచుకొని తెచ్చుకుంటున్న ప్రేమ. ఆ ప్రేమలు స్థిరంగా ఉంటాయి అంటే ఉండవు. ఏది మోసంతో వస్తుందో అది మోసంతోనే పోయింది. ఏది న్యాయంగా ఉంటుందో అది న్యాయంగానే ఉంటుంది. ఇది రియల్ అండి. ఆ యవన కాలంలో కలిగే సాధన అదొక ప్రేమ కాదు. అది ఒకడంటాడు ప్రేమ గుడ్డిది అంటాడు, కానే కాదు. అది ప్రేమ గురించిన వాల్యూస్ తెలియదు చాలా మందికి. ప్రేమ గురించిన విషయాలు అసలు తెలియదు. అందుకే వాళ్ళ యవన కాలంలో పెద్ద పొరపాట్లు చేసి పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకొని చివరకు వాళ్ళ జీవితాల్లో మంచిగా ఉన్న సాక్ష్యాన్ని కూడా చెడగొట్టుకొని, మంచి పేరున్న వాళ్ళ పేర్లని వాళ్ళే తుడిపెట్టుకొని, వాళ్ళకున్న మంచి స్వభావాన్ని కూడా పాడు చేసుకొని, క్రూరత్వాన్ని, మూర్ఖత్వాన్ని, ఇంకా శాతానికి చోటిచ్చి కూలిపోయి ఇల్లులాగా వాళ్ళ జీవితాలను వాళ్లే మార్చుకుంటారు. దీనికి కారణం ఒకటే, ప్రేమ అనే పదం కోసం. ప్రేమ అనే చిన్న పదం కోసం జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు కొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, తగాదాలు అయిపోతున్నాయి, తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు. కొంతమందికి అది సంతోషంగా ఉంటుంది. పోనీలే, ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే పోనీలే, ఎట్టగట్ట మేము చేయట్లేదు, అట్టగానే జరిగిపోతుందిలే అని అనుకుంటున్నారు. కానీ కాదు. నిజమైన ప్రేమ చూపించేటువంటి వాళ్ళు బహు అరుదుగా ఉన్నారు ఈ లోకంలో. ఆ ప్రేమ కలిగిన కుటుంబాలు వేరుగా ఉంటాయి. ఆ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు కూడా వేరుగా ఉంటారు. వాళ్ళు శరీర స్వభావంతో కలిగి ఉండరు, ఎప్పుడు కూడా మేలైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఆ ప్రేమ వేరది. అది క్రీస్తు ప్రేమలోనే కనబడుతుంది. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. క్రీస్తు యొక్క ప్రేమ వేరు. యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు. యేసుప్రభు అంటే యోహానికి అంత ఇష్టం. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారితో తిరిగిన తర్వాత లోకాన్నంతా చూశాడంట. అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైను
ప్రేమించొద్దు అని అంటున్నాడు. 3.5 సంవత్సరాలు యేసేతో ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు. యేసే ప్రేమకి లోకములో ఉన్న ప్రేమకి ఏంటి అని తేడాన్ని గమనిస్తే ఆయన కనిపించినాయి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒకవేళ ప్రేమిస్తే ఏం జరుగుతుందంట? ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతూ మనం ముందుకు వెళ్దాం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. బాగా తలకాయలు పైకెత్తి వినాలి. దేవుని ప్రేమకి లోక ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంది. యోహాను భక్తుడు ఒక పక్క దేవునితో ఉంటా ఉన్నాడు, మరొక పక్క లోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక పక్క దేవుని ప్రేమను చూస్తున్నాడు, యేసే ప్రేమను చూస్తున్నాడు, మరొక పక్క లోకములో ఏముందని చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు యోహానికి ఇచ్చిన ప్రకటన ఏంటో తెలుసా? లోక ప్రేమ మనకుండకూడదు. దేవుని పిల్లల మధ్యలో లోక ప్రేమ ఏ మాత్రం ఉండకూడదు. దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలో ఏముంది అని అంటే అది కూడా అక్కడ చెప్తున్నాడు యోహాను భక్తుడు. లోకములో ఉన్నదంతయు, లోకములో ఉన్న ప్రేమంతయు శరీరాన్ని బట్టి కలిగేది, రెండోది నేత్రాన్ని బట్టి కలిగేది, మూడోది జీవపు డంబాన్ని బట్టి కలిగేది. ఈ మూడిటి వల్ల కలిగే ప్రేమే ఈ లోక ప్రేమ. ఈ లోక ప్రేమకి ఏం కావాలో తెలుసా? నీ శరీరం కావాలి. ఈ లోక ప్రేమకి ఏం కావాలో తెలుసా? నీ చూపులు కావాలి. ఈ లోక ప్రేమకి ఏం కావాలో తెలుసా? నీ పొగడతలు కావాలి. లోక ప్రేమ నీలో ఉంటే ఈ మూడిటికి నువ్వు ఇష్టపడతావు. కొంతమంది శరీరానికి వాళ్ళ ప్రేమను అప్పగించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు కాదు, వరుస పెట్టి అందరిని ప్రేమిస్తూనే ఉంటారు. కనపడిన వాళ్ళ కళ్ళ తమ శరీరాలను ఇచ్చి వాడుకోమని చెప్పేటువంటి వాళ్ళు లేకపోలేదు. ప్రేమ అనే పేరుతో శరీరాన్ని హీనపరుచుకుంటున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. శరీరాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. ప్రేమ అనే పదంతో ఎంతమంది యవనస్తులు లేరంటారు చెప్పండి? చాలా మంది యవనస్తులు ఉన్నారు. రెండోది నేత్రాశ. ఇదొక ప్రేమ. ఈ ప్రేమ గల్లా వాళ్ళు ఎవరో తెలుసా? కంటికి నచ్చిన వాళ్ళే ప్రేమిస్తారు. వీళ్ళకి శరీరాలు కాదు కావాల్సింది, కంటికి నచ్చితేనే. అంటే కలర్ఫుల్ గా ఉన్న వాళ్ళే ప్రేమిస్తారు, మిగతా వాళ్ళు ఎవరు ప్రేమించరు. వాళ్ళకి కలర్ఫుల్ కావాలి, కళ్ళకు కనబడాలి. వాళ్ళు కలర్గా లేకపోయినా ఎదురుడు కలర్ఫుల్ గా కావాలి. వాళ్ళ దగ్గర అందం లేకపోయినా ఎదురుడు రావాలి. వీళ్ళెవరో తెలుసా? నేత్రాశ కలిగినటువంటి వాళ్ళు, నేత్రాశతో కూడిన ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, నేత్రాశతో కూడుకున్న ప్రేమ గల్ల వాళ్ళు రేంజ్లు ఎక్కేసుకుంటారు. పక్కన కూర్చోవాలంటే రేంజ్లు ఎక్కేసుకుంటారు. వీళ్ళ కళ్ళకి అహం ఎక్కువ. వీళ్ళు కళ్ళుతో ప్రేమిస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళ కళ్ళ కానాలి. ఆ ప్రేమించేవాడు సినిమా యాక్టర్ లాగా ఉండాలి. ఆ ప్రేమించే అమ్మాయి ఒక సినిమా యాక్టర్ లాగా ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. ఒకవేళ అంతకంటే తక్కువ తల్లి కనపడిన తల్లి కూడా హీనంగానే చూస్తారు. మీకు తెలుసో తెలీదో, నా చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న కథ ఇది. ఒక తల్లి ఒకే ఒక కూతురంట భర్తను కోల్పోయింది. ఒక పాప ఉంటే ఆ పాపని చాలా జాగ్రత్తగా పెంచుకుంటా వచ్చిందంట. ఎంత బాగా పెంచిందంటే అడిగిందల్లా ఇస్తా, వెళ్తానన్న చోటకు వద్దనకుండా డబ్బులు ఇచ్చి మరీ పంపించి చదివిస్తా ఉంది. బాగా చదివించింది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా కాదు, ఇంగ్లీష్ మీడియం చదివించిందంట. అయితే ఆమెకున్న బలహీనతలు అంటే ఏమి లేవు, చక్కగా యథార్థంగా బ్రతుకుతా ఉంది. కాలేజీకి వెళ్ళింది పాప. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటానంటే నెలలా అన్ని పంపుతా ఉంది. పండగకు వస్తున్నామంటే రావట్లేదు అందంట. సరే అమ్మాయి పండగ రానంటుంది, కనీసం నేనన్నా పప్పలు వండుకొని తీసుకుని వెళ్దామని ఆ పాప తినేయన్ని చక్కగా తీసుకొని హాస్టల్కి వెళ్ళిందంట. హాస్టల్కి వెళ్ళి ఆ గేట్ కార్డు అడిగితే ఉన్నారమ్మా పిలుస్తాను అంటే ఆ ఫ్రెండ్స్ అందరి ముందల ఆ తల్లి వస్తా ఉంటే ఎవరిలో పిలిచి ఆమె దగ్గర ఆ క్యాన్ తీసుకొని ఆమెను పంపించి నేను లేనని చెప్పేసి ఫ్రెండ్కి చెప్పిందంట. అదేంటే ఎవరు ఆమె అంటే ఆమె మా ఇంట్లో పని మనిషి, మా అమ్మ పంపించింది, పని మనిషి వస్తుంది అని అంటే తీరా ఈ లెవెల్ వెళ్ళకపోతే ఆమె వచ్చిందంట. వచ్చినప్పటికి నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడికే తీసుకొని వెళ్ళిపో, నాకేం వద్దు అని గట్టిగా అరిచేసిందంట.
మనస్తాపం చెంది ఆ తల్లి వచ్చి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంది. ఎందుకు అలాగ జరిగింది? కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి ఆ బిడ్డను కాపాడటం కోసం తన ఒళ్ళు కాల్చుకుంది. తన ముఖం అంతా వికారం అయిపోయింది. కూతురులాగా లేదు. ఒకప్పుడు కూతురు కంటే చాలా అందమైన ఆమె. కానీ తన శరీరాన్ని తన కుమార్తె కోసం కాపాడడం కోసం ఆ బిడ్డను పట్టుకోవడం మూలాన ఈమె కాలిపోయిన సంగతి ఆ కూతురికి తెలుసు. కానీ ఎంత హీనంగా చూసిందంటే చాలా హీనంగా చూసింది. కొంతమంది కళ్ళతో ఉన్న ప్రేమ ఇదే. వాళ్ళ కళ్ళకి ఎవరు నచ్చుతారు అంటే ఎవరు అందంగా ఉన్న వాళ్ళు మాత్రమే నచ్చుతారు, మిగతా వాళ్ళు నచ్చరు. ఇది లోకపు ప్రేమ. మూడోది జీవపు డంబం. ఈ ప్రేమ ఎలాగుంటుందో తెలుసా? కొంచెం పొగిడితే చాలు, వాళ్ళని పొగిడితే చాలండి. వాళ్ళు ఎవళ్ళన్నా అనండి, వాళ్ళని పొగిడితే చాలు. కొంతమంది దగ్గర ఈ ప్రేమ ఉంటుంది. మీకు కూడా తెలుసా? అప్పుడప్పుడు, ఇప్పుడు దసరా అనుకుంటా, దసరాకి అప్పుడు అనుకుంటా వస్తారు, ఈ బోర్లు పట్టుకొని వస్తారు గంగిరెద్దులోళ్ళు. వాళ్ళ ఇంటికి వచ్చి చేసే పనింటో తెలుసా? పొగుడుతూ ఉంటారు. ఆ పొగడదలకి డబ్బులు ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. డంబం, చేవపు డంబం. పొగిడితే కానుకలు ఇస్తారు. తెలుసా మీకు? మీ దగ్గర కూడా ఆ ప్రేమ ఉంటుంది. మిమ్మల్ని పొగిడితే జేబుల నుంచి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు. మిమ్మల్ని తిడితే రూపాయి కూడా బయటికి తీరు. ఇది జీవపు డంబంతో కూడుకున్న ప్రేమ. ఇది లోక ప్రేమ. ఇది పొగిడితే డబ్బులు ఇస్తారు. పొగిడితే వాళ్ళకి మంచోళ్ళు. నువ్వు బాగా పోయినా, నువ్వు అందంగా లేకపోయినా, నువ్వు బాగా పాడకపోయినా, నువ్వు శుభ్రంగా లేకపోయినా, నేను పొగిడితే నువ్వు సూపర్గా ఉన్నావు, నువ్వు డోపర్గా ఉన్నావు, నువ్వు అలాగే అంటే అబ్బో వాళ్ళు చూపించే ప్రేమ ఎంత ప్రేమ ఉండదో తెలుసా? వామ్మో వీళ్ళకి ఎంత ప్రేమ ఎక్కడుండి వచ్చింది అనిపిస్తుంది. కారణం ఏంటంటే జీవపు డంబం. పొగుడుతూ ఉండండి. ఎంత ప్రేమ కలిగి ఉంటారో, చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఇది లోక ప్రేమ. యోహాను చూశాడు, యేసే ప్రేమకి లోక ప్రేమకి తేడా చూశాడు. అందుకే చెప్తున్నాడు కదా, మీరు లోకాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ మీలో ఉండనే ఉండదు. మీరు లోకాన్ని కనుక ప్రేమించే వాళ్ళైతే, శరీరంతో ప్రేమించే వాళ్ళైతే, కళ్ళతో ప్రేమించే వాళ్ళైతే, పెదాలతో ప్రేమించే వాళ్ళైతే మీలో దేవుని ప్రేమ ఉండదు. మరి ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుంది? ఎటువంటి ప్రేమ దేవుని ప్రేమ? ఏ ప్రేమ మనలో ఉండాలి, ఏ ప్రేమ మనలో ఉండకూడదు అంటే లోకపు ప్రేమ మనలో ఉండకూడదు. లోకపు ప్రేమ మనలో ఉండకూడదు. లోకంలో ఉన్న ప్రేమ ఏంటో తెలుసా? ఎప్పుడైనా చూసుకోండి ఒకసారి. కేటగిరీలు వేసుకుంటారు కొంతమంది. కేటగిరీస్. ప్రేమను కూడా కేటగిరీ. ప్రేమకి వయసుతో సంబంధం లేదండి. మీరు అనుకుంటారు లోక ప్రేమకి వయసుతో సంబంధం ఉంటుంది. దేవుని ప్రేమకి వయసుతో సంబంధం ఏమాత్రం లేదు. అంత సమానత్వాన్ని చూపగలిగింది ప్రేమ. నమ్మితే గడికి సోదరుని చెప్పండి, అర్థమైతే గడికి సోదరుని చెప్పండి. దేవుని ప్రేమకి విభేదాలు కలిగించే ఆస్కారం ఏమాత్రం ఉండదు. అర్థం కాల? ఒక యవనస్తుడు ఒక పెద్దవాళ్ళతో పనికిళ్ళాడంట. పెద్దవాళ్ళతో ఏమయ్యాడు? కొంచెం తనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పనికిళ్ళాడు. పనికిళ్ళాడు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు, కలిసి తింటా ఉన్నారు. ఆ పెద్దవాళ్ళు ఈ చిన్నవాడన్న సంగతి మర్చిపోయి ఇతన్ని కూడా మనలో ఒకని వంటి వాడనే ప్రేమిస్తూ ఉన్నారు. మనతో పాటు వాడేరా అన్నట్టుగా. అది ఎలా సాధ్యమవుతుంది? వాడు చిన్నవాడు కదా, వాడిని అలాగ ప్రేమిస్తారు అని అంటే, నేను చెప్తున్నా, ఇది దేవుని బిడ్డల మధ్యలో ఉండే ప్రేమ. అర్థం కాల? లోక ప్రేమను వదిలిపెట్టేయాలి. లోక ప్రేమ ఉన్న వాళ్ళు దేవుడి దగ్గరికి రారండి. లోక ప్రేమ ఉన్న వాళ్ళు దేవుడిని ప్రేమించరు. లోకం కావాలనుకున్నాడంట, వెళ్ళిపోయాడు అంతే. దెమాయి లోకమును ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నువ్వు ప్రేమించావనుకో, నీ దగ్గర దేవుడి ప్రేమ ఉండదు. కొంతమంది ప్రేమలు బాగా వేసుకుంటారు, ఒక టీంని తయారు చేసుకుంటారా, వీళ్ళు నా బ్యాచ్, వీళ్ళు నా వాళ్ళు,
వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళంటే బాగా ఇష్టం నాకు, నేను ఏది వండుకున్నా వాళ్ళకి పెట్టాల్సిందే, వాళ్ళు ఏదో వండుకున్నా నాకు పెట్టాల్సిందే. ఎన్ని జరిగినా మేము వాళ్ళని వదలం, వాళ్ళు మమ్మల్ని వదలరు. ఇది ఒక ప్రేమ. ఇది ఎప్పుడు దాకంటే వండుకున్నాను సేపే, ఇదన్న తేడా వచ్చిందనుకో కథమోగయ్య. అర్థం కాల? చాలా మంది ప్రేమలు ఇలాగే ఉంటాయి. లోకంలో ఉన్న ప్రేమ ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో ఉంది, కాబట్టి దేవుని ప్రేమ క్రైస్తవుల్లో ఉండట్లా. మీరు చూసుకోండి, దేవుని ప్రేమ లేని వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని ప్రేమ లేనివాడు దేనికి భయపడ్డు, మోసం చేయడానికి భయపడ్డు, అన్యాయం చేయడానికి భయపడ్డు, అక్రమం చేయడానికి భయపడ్డు. దేవుని ప్రేమ లేనివాడు అందరినీ కలుపుకోవాలనుకుంటాడు. దేవుని ప్రేమ ఉన్నవాడు ఎలాగుంటాడో తెలుసా? నేను మీకు చెప్పబోతున్నా, వాక్యానుసారంగా చెప్పబోతున్నా, నా ఇష్టమైంది కాదు. నా ఇష్టం పడి చెప్తే అసలు మీలో దేవుడి ప్రేమే ఉండదు. దేవుడి ప్రేమ వేరండి, మనుషుడి ప్రేమ వేరు, లోక ప్రేమ వేరు. లోక ప్రేమ వేరు. స్థితి మారిన తర్వాత, పరిస్థితి మారిపోయిన తర్వాత ఏ స్థితి నుండి వచ్చామని ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుడు ప్రతిసారి కూర్చున్నప్పుడు నేనెక్కడ, నా పరిస్థితి ఏంటి, అసలే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ నా పరిస్థితి, ఈ స్థానంలో ఉండడానికి, ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి, అసలే కారణం ఏంటి, ఈ స్థానానికి, యేసయ్య అనే స్థానానికి రావడానికి ముందు ఏంటి నా పరిస్థితి, నా బతుకు పరిస్థితి ఏంటి, నాకున్న పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకుంటే జీవితంలో దేవుని ప్రేమను ఎప్పుడు మర్చిపోలేం. అడిగి దేవునికి స్తోత్రం చెప్తా. యోహాను భక్తుడు దేవుని ప్రేమ ఎవళెవళ్ళలో ఉంటుందో రెండు విషయాలు చెప్పాడు. రెండు విషయాలు చెప్పాడు. ఆ రెండు విషయాల్లో పెద్ద సబ్జెక్ట్ ఉంది, చదువుదాం. మొట్టమొదటిగా యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన్ను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము, బాగా వినాలి, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణ మాయను. మరలా చదువుదాం ఇంకొక వాక్య భాగాన్ని. 5వ అధ్యాయం అదే పత్రిక, 5వ అధ్యాయం 2వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు స్టడీలోకి వస్తున్నాం, జాగ్రత్తగా వినండి. దేవుడి ప్రేమ నీలో ఉందో లేదో, అసలు నువ్వు దేవుళ్ళో ఉండావో లేవో తెలుసుకోవాలి. ఈరోజు అసలు నీ ప్రేమ ఎట్టాంటిదో ఈరోజు తేలిపోవాలి, ఈరోజు పరీక్షించుకోవాలి, ఈరోజు నూతన పరుచుకోవాలి. ఈరోజు ఒకసారి మరలా టెస్టింగ్ చేసుకోండి. ఎవడు దేవుని ప్రేమ కలుగుంటాడంటే ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఎవడు ఆయన వాక్యాన్ని గైకొంటాడో, రెండోది అక్కడ చదువుతా ఉన్నాం, ఎవడు ఆయన ఆజ్ఞల్ని గైకొంటాడో వాని లోపల దేవుని ప్రేమ ఉంటది. ఇది వాస్తవం. ఇప్పుడు అంశంలోకి వద్దాం. ఎవరిలో దేవుని వాక్యం ఉంది? వాక్యం చాలా మందిలో ఉంటది, వాక్యం చాలా మంది దగ్గర ఉంటది, వాక్యము చేతిలో ఉంటది, వాక్యము ఫోన్లో ఉంటది, వాక్యము సీడీల్లో ఉంటది, వాక్యం యూట్యూబ్లో ఉంది. వాళ్ళ వాక్యం ఎక్కడ చాలా చోట్ల ఉంది. నీ హృదయంలో వాక్యం ఉందా? వాక్యం ఉంటే దాన్ని నువ్వు గైకుంటున్నావా? నీ హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయా? ఆజ్ఞలుంటే ఆజ్ఞల్ని గైకుంటున్నావా? వినడం కాదు ప్రేమ అంటే, వాక్యం మన దగ్గర ఉండడం కాదు ప్రేమ అంటే,
ఆ వాక్యానుసారంగా నడుచుకోవడమే, ఆ వాక్యాన్ని గైకొనడమే ప్రేమ. నమ్మిది గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే అర్థం ఏంటి? సింపుల్ గా 2 ముక్కలు చెప్పవచ్చు. ప్రేమ అంటే అర్థం ఏంటి? ఒకటి వాక్యాన్ని గైకొనడం, రెండోది ఆజ్ఞలను గైకొనడం. ఏం చేయడం? చెప్పండి. వాక్యాన్ని గైకొనడం, రెండోది ఆజ్ఞలను గైకొనడం. ఈ 2 కష్టమైనయా తేలికైనయా? ఈరోజు మనం తెలుసుకోవాలి, దేవుని వాక్యం కష్టమైందా తేలికమైందా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని యోహాను భక్తుడు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవా అని అంటే, దేవుడు ఎన్నో విషయాల్ని బోధించారండి, దేవుడు ఎన్నో విషయాల్ని వినిపింపజేశాడు. అయితే ఆయన ఆజ్ఞలను గైకొనడం అనేది చాలా కష్టమైనటువంటి పని, చాలా కష్టమైనటువంటి పనే. ఎవరికి ఆ పని అంటే, ప్రేమ లేని వాళ్లకు అవి కష్టమైనవి, ప్రేమ లేని వాళ్ళకి అవి భారమైనవి. ప్రేమ గల్ల వాడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యాన్ని వినడమే కాదు, వాక్యానుసారంగా నడుచుకుంటాడు. అతడు ప్రేమ గల్లవాడు. గట్టికి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం. వాక్యాన్ని ఎవరు కలిగి ఉంటారో, వాక్యాన్ని ఎవరు హృదయంలో నింపుకుంటారో దాని ప్రకారము నడుచుకోవాలి. మాటలు ఉండడంలో గొప్పతనం ఏమి లేదు, మాటలు నా దగ్గర ఉండడంలో పెద్ద విశేషమేమి లేదు. మీ దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉంటాయి. కానీ ఆ వాక్యానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా నేను నడుచుకోకపోతే దేవుని ప్రేమ నాలో ఉండదు. దేవుని ప్రేమ నాలో లేకపోతే, ఒకసారి చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే చాలు, కింద ఉంటుంది వ్యర్థుడను. ఏంటిది అంటే? విశ్వాసం లేకుండా ఉండమని కాదు, భాషలు మాట్లాడొద్దని కాదు. అర్థం కాల? వీటన్నిటి ఎన్ని ఉన్నా కానీ ఏముండాలంట? అందరు చెప్పాలి, ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎవరిలో ఉంటుంది ఆ ప్రేమ? ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు. యేసయ్యా, నిత్య జీవానికి వారసునగడానికి నేనేం చేయాలన్నాడు. ఆయన అన్నాడు, భక్తి చెయ్యి అన్నాడు. ఏమన్నాడు? భక్తి చెయ్యి అన్నాడు. అతను అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నా? భక్తి చేస్తున్నానయ్యా, అన్ని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆయన తర్వాత ఏమన్నాడు తెలుసా? ధర్మం చెయ్యి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ధర్మం చెయ్యి అన్నాడు. అంటే ఏమన్నాడు తెలుసా? నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నా యవనస్తుడు అన్నాడు, ధర్మం కంటే భక్తి బాగుందని ఆయన, నేను భక్తి చేసుకుంటూ పోతానని వెళ్ళిపోయాడు. అంతే. వాక్యం వినడం చాలా తేలిక, వాక్యం వినడం చాలా తేలిక. ఎంత తేలికంటే, పెద్ద టీవీ ఒకటి పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని సతీష్ కుమార్ చదువుతాడా, అస్సలు చాలా జాగ్రత్తగా వినొచ్చు. సోఫా ఉంటే సోఫాలో కూడా కూర్చొని వినొచ్చు. చాలా తేలిక వాక్యం వినడం. చెప్పండి, చెప్పడం కూడా చాలా తేలిక. నాకులాగా వాగటం వచ్చిందనుకో, ఇంకో గంట కదా 2 గంటలు అని చెప్తా. అర్థం కాల? చెప్పడం తేలికే, వినడం కూడా తేలికేనా కష్టమా? తేలిక కష్టమా? శుభ్రంగా ఏసీ వేసుకొని వినేవాళ్ళు కూడా ఉన్నారు, గుడికి రాకుండా. ఫ్యాన్ వేసుకొని గుడికి రాకుండా ఆన్లైన్లో వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళు తక్కువైపోయారు, ఆన్లైన్ వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకాడ అట్లాంటి సౌకర్యం ఉంది. కాబట్టి ఇన్ని విన్నా కూడా నేను అంటాను, ఆఫ్లైన్లో విన్నవాడు ఎవడైనా కానీ ఇంటికాడ కూర్చోడు, ఆన్లైన్లోకి వస్తాడు. క్షమించండి, ఆన్లైన్లో ఉన్నాడు ఎవడైనా కానీ ఆఫ్లైన్లోకి వస్తాడు. ఎందుకంటే నిజమైన వాక్యం లోపలికి వెళ్తే, వాక్యం నీ లోపల పనిచేస్తే, వాక్యం చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ లోపల దేవుని ప్రేమ ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మరి దేవుడి ప్రేమ నీలో లేదంటే సైతాను ప్రేమ ఉంటుంది. ప్రతి జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయండి. కొన్నిటిని దేవుడు మన కళ్ళెదురు నుంచి నేర్పుతాడు అనుభవాలతో, కొన్ని మనం తెలుసుకొని నేర్చుకునేటట్టు చేస్తాడు. బంధువుల కన్నా, రక్త సంబంధుల కన్నా, కులం వాళ్ళ కన్నా, మతం వాళ్ళ కన్నా, చుట్టుపక్కల వాళ్ళ కన్నా ఆయనే మొదట మనలను ప్రేమించాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ లోకంలో ఏందంటే డబ్బు ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు.
కాస్త పొగడుతుంటే ప్రేమిస్తారు, ఇది లోక ప్రేమ. కానీ యేసే ప్రేమ ఎలాంటిదో తెలుసా? పాపినైనా నా అంతరంగాన్ని చూశాను, నన్ను ప్రేమించాడు. గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఏ పనికి రాని నన్ను ప్రేమించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నరకానికి వెళ్ళవలసిన ఈ బ్రతుకును ఆయన ప్రేమించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎవరు ఆయనలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఈ లోకంలో చూసుకోండి, ఎవరు ఆయనకి లాగా ప్రేమించే వాళ్ళు లేరు. ఒకవేళ ఆయనలాగా ప్రేమించే మనసు నీకు కావాలంటే ఆయన వాక్యం నీతో ఏది చెప్తే అది చెయ్యి. ఆ ప్రేమ నీలో నిలిచి ఉంటది. గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దా. ఆ ప్రేమ నీకు క్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రేమ ఒక పద్ధతిని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రేమ గుణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆ ప్రేమ యొక్క స్వభావం వేరు. యేసే ప్రేమ యొక్క స్వభావం, తత్వం వేరు. ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే ఆయన వాక్యాన్ని వినడం కాదు, ఆ వాక్యానుసారంగా గైకొనాలి. ఏం చేయమంటదో తెలుసా వాక్యం? నువ్వు ఏది చేయలేవో అదే చేయమంటది వాక్యం. నువ్వు ఏది చేస్తావో కాదు, నువ్వు ఏది చేయలేవో అదే చేయమంటది. అందుకే యేసే అంటాడు, నాకంటే ప్రేమించొద్దల్లా, నాకంటే తన తల్లినైను, తండ్రినైను, అన్నదమ్ములైన, అక్క చెల్లెలైను ఏం చేయకూడదు? ఎక్కువగా ప్రేమించొద్దన్నాడు. ఆయన్ని ముందుగా ప్రేమించాలి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆ టైంలో భార్య అడ్డరాని కాక పక్కదప్పుగా, ఆ టైంలో పిల్లలు అడ్డరాని కాక పక్కదప్పుగా నా యేసే ముందు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పాలి గట్టిగా. రోజు చెప్పా మహేష్కి, మహేష్ వచ్చిన వాళ్ళకి చెప్పు, ఎవరన్నా ఆదివారం వచ్చారనుకో రెండే అంటారు, వద్దా నేను పెట్టను, ₹1 కోటి ఇచ్చి పెట్టను, వెళ్ళిపోమను. వాళ్ళకి మెంటలెక్కిపోయింది. ఏంట్రా, ఏంటి అసలు ఏంటి? ఒక సాక్ష్యం వెళ్ళిపోయింది. మహేష్ ఆదివారం ఎక్కడికి రాడు, టాకాలకి రాడు, కిరాయిలకి రాడు. అక్కడ ఏం కనపడదు తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. అంతేగాని ఆ టాకాలు పెట్టొద్దన్నారని తలకాయ ముసుకేసి పడుకున్నాడు అనుకో, దేవుని ప్రేమించినాడు అవుతాడు. పని చేయొద్దన్నాం కదా అని నడువు నెప్పుకుందని పడుకున్నాడు అనుకో, నీ శరీరాన్ని ప్రేమించినోడు అవుతావు. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే శరీరాన్ని ఏ మాత్రం లెక్క చెయ్యవు. గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. చెప్పాలి గట్టిగా. వాక్యం నీ లోపల ఉంటే ఏమైందంటే, వాక్యం లోపల దేవుని ప్రేమ నీలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. నీ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా సమానత్వాన్ని చూపేటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా సమానత్వాన్ని చూపించేటువంటి ప్రేమ. ఆయన ఎలా ప్రేమిస్తాడు తెలుసా? కోపించుచూనే ప్రేమిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. శిక్షిస్తాడు ఆయన, శిక్ష వేసి ప్రేమిస్తాడు ఆయన. ఎందుకంటే మరలా విరోధి అయిన అపవాది వచ్చి నిందయికోకుండా శిక్ష వేసి ప్రేమిస్తాడు. కాబట్టి ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుందంటే, మొట్టమొదటిగా ఎవళ్ళైతే వాక్యాన్ని చదివి విని ఉంటారో వాళ్ళలో కాదు, ఎవళ్ళైతే వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దాన్ని గైకొంటారో వాళ్ళలో ఏముంటుంది? దేవుడి ప్రేమ ఉంటుంది. 100% ఉంటుందండి, దాంట్లో తిరుగులేదు. గై కొనడం చాలా కష్టమైన పని. గై కొనడం చాలా కష్టమైన పని. యవనస్తుడు తిరిగి వెళ్ళిపోయాడు, మరలా రాను కూడా రాలా. ఒకడు వచ్చాడంట, అయ్యా నేను కూడా సేవ చేసేస్తానంట. సరే వచ్చే అన్నాడు. మా నాన్న చచ్చిపోయాడు, పాతి పెట్టొత్తా. ఆయన అన్నాడు, మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు. కొంతమంది వెంబడించే వాళ్ళు ఉండరు. అందుకే అంటాడు యేసయ్య, ఎవడైనా నన్ను వెంబడింపుకోని తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. దాంట్లో ఏం కనపడుతుంది అంటే దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు దేవుని ప్రేమ ఏమి నేర్పుతుందో తెలుసా? శిక్షలో కూడా ప్రేమను చూపిస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఇది మొట్టమొదటిగా దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండడానికి మనం చేయాల్సిన పని. రెండో పని చెప్తాను, చదువుతాం. ప్రాముఖ్యమైన సంగతి ఇది. 2వ అధ్యాయం 10వ వచనం. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకడినొకడు ప్రేమించవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానం కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరునే చంపేశాడు. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవైనవి ఉండినను కదా, కనుకునే కదా. సహోదరులారా, రెండోదికి ఎవరిలో దేవుడి ప్రేమ ఉంటుంది అంటే, తన సహోదరుని ప్రేమించే వాళ్ళలో దేవుడి ప్రేమ ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం.
ఎవరిలో దేవుడి ప్రేమ ఉంటుంది? ఎక్కడుంటారు వీళ్ళు? ఇప్పుడు డౌట్ రావాలి, ఎవరు సహోదరులు? నీ సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నీ తోటి వారిని, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఒకరినొక్కడు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి జీవించండి. తన సహోదరుని చాడును దూషించేవాడు వ్యర్థుడు అని రాయబడి ఉంది. తన సహోదరుని ద్వేషించాడంట. తన సహోదరులు ఏమాత్రం కూడా ప్రేమ చూపించలా. ఎవడు వాడు అంటే దుష్టుడైన కయ్యూను. మనమట్లుండరాదు అన్న వాక్యంలో రాయబడి ఉంది. మనమట్ట ఉండకూడదు. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. పరిశుద్ధపరచబడు వారికి అందరికి ఒకటే మూలము. ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక చాలు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. బోధించేవాడైనా కూర్చున్నవాడైనా దేవుని సందులో ఉన్న వాళ్ళందరూ, ఎవరైతే పరిశుద్ధపరచబడిన వాళ్ళందరూ కూడా సహోదరులు సహోదరులై ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ సహోదరుల వల్ల ప్రేమ చూపించాలి. అప్పుడు దేవుడి ప్రేమ మనలో ఉంటుంది. అప్పుడు మనం వెలుగులో ఉన్న వాళ్ళం అవుతాం. అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంది అని మనకు తెలుస్తుంది. 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఏమాత్రం కనికరు చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. బాగా వినాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చాలా గట్టిగా దేవునికి స్తుతిని చెప్తాం. అంటే దేవుడి ప్రేమ నీలో నిలబడాలంటే రెండో పని నువ్వు చేయాలి. ఒకటి వాక్యాన్ని చదివి గైకొనడమే కాదు, రెండోది సహోదరుని ఎళ్ళ ప్రేమ చూపించాలి. ఎవరి ఎళ్ళ ప్రేమ చూపించాలి? సహోదరి ఎళ్ళ ప్రేమ చూపించాలి. ఎడ చూపించాలి? తన సహోదరుని ప్రేమించాలి. సహోదరులు కూడా గమనించాలి. నీ తోటి సహోదరిని ప్రేమించాలి. నువ్వు ఎలాగ ప్రేమించాలి? ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని మనం వెళ్ళిపోదాం. ఇది తెలుసుకోవాలి. ఎట్ట ప్రేమించాలి? ఎవరికైనా తెలిస్తే చెప్తారా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎట్ట ప్రేమించాలి? కొడేసిన మక్క సీతక్కను ప్రేమించాలి. ఎట్ట ప్రేమిస్తారు? అదే అంటున్నా, పిలుపులోనే నా ప్రేమ. మనసులో ఉండాలా? మనసులో ఉంటే ఎట్టుంటుంది ఆ ప్రేమ? అదే అక్క, కల్మషం లేకుండా ఉండాలంటే ఎట్టా? నీకు ఉండదు కల్మషం. ఎట్టాగా చూపించాలి ఆ ప్రేమని. చెప్పాను కదా, రహస్య ప్రేమ ఉంటుంది. రహస్య ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఎవరికి తెలియదు అది. కొంతమందికి తల్లిదండ్రుల్లో 4 కొడుకులు ఉన్నారనుకో, 4 కొడుకుల మీద తల్లికి ఒకే ప్రేమ ఉండదు. ఉంటుందా చెప్పండి? కొంతమంది తల్లిదండ్రులు కూడా అంతే. ఒకళ్ళేమో నాన్న పార్టీ ఉంటారు, ఒకళ్ళే అమ్మ పార్టీ ఉంటారు. అర్థం కాలా? ఒక తల్లి ఏం చేస్తుందంటే నాన్నకు తెలియకుండా రహస్య ప్రేమను చూపెడుతుంది. చూపించిద్దా చూపించదా చెప్పండి? నానా ఒక 100 రూపాయలు అంటే నానేవాడు, మమ్మీ 100 రూపాయలు కావాలి మమ్మీ. మరి మీ నాన్న అన్నాడు సైలెంట్కోండు. ఇప్పుడు అడగ మాకు గట్టిగా అడుగుతావారు ఎంటాడు. ఎప్పుడు ఇస్తాను ఆగరా కాసేపు ఆ వెళ్ళిపోని, మీ నాన్న వెళ్ళిపోని. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో పెడతారు డబ్బాలో. మళ్ళీ ఆ డబ్బా అక్కడ కూడా ప్రేమే. ఆ డబ్బా మళ్ళీ ఈడి కనపడితే మళ్ళీ ఎప్పుడు బీకెత్తాడు అని ఆ డబ్బా కూడా కనపడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి 100 రూపాయలు రే మళ్ళీ మీ నాన్నతో చెప్ప మాకు గొడవ అయిపోయింది మాకు. ఇదే ప్రేమ ఇది? చెప్పండి, ఇదే ప్రేమ ఇది? రహస్య ప్రేమ. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తర్వాత సంగతి. ఏ ప్రేమ ఇది? ఒకళ్ళు తండ్రికి తల్లికి చెప్పరు, రే మీ అమ్మకి చెప్పమాకరు, మనం జ్యూసులు తాగామని మీ అమ్మకి చెప్పమా గొడవ అయిపోయింది. ఇదే ప్రేమ ఇది? ఏ ప్రేమ ఇది? రహస్య ప్రేమ. ఈ ప్రేమలో ఉండేవాళ్ళు నిజంగా ఆడు కొడుకు నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంటే పొరపాటున రాయ్ ఆడికెళ్ళి వచ్చారా నువ్వు మీ నాన్న? మమ్మీ ఆడికెళ్ళలేదు మమ్మీ.
మమ్మీ ఆడికెళ్ళా, ఏంట్రా మూతికాడు ఏదో అంటున్నట్టుంది, ఏదో అన్నట్టుందే, ఇది ఆ దుమ్ము పడినట్టు అంది. తండ్రి చూస్తూ ఉంటాడు, ఈడేమో చెప్పేస్తాడేమోనని. నిజంగా ఆవిడ కూడా ప్రేమ గల్లవాడైతే ఏం చేస్తారంటే చెప్పనే చెప్పడం. చెప్తాడా? ఎవడు చెప్తాడా? చెప్పనే. ఇది రహస్య ప్రేమ. ఈ ప్రేమ ఆటోమేటిక్గా తెలిసిపోయింది. మీ దగ్గర కూడా చాలా మంది దగ్గర ఉంటుంది. ఉంటుందా? లేని వాళ్ళు గట్టిగా అల్లు చెప్పండి. ఎంత మీరు అల్లు చెప్పినా చెప్పకపోయినా లోపల మాత్రం ఉంటుంది. ఇది మానవ నైజం. ఇది దీన్ని ఓపిక బట్టి కట్ చేసుకోవాలంటే చాలా కష్టమైద్ది. సహోదరుని ఎట్ట ప్రేమించాలి? చిన్నపిల్లలారా చెప్పండి నాతో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ ప్రేమింతుము. చాలా సింపుల్గా ఉంది కదా. ఐ లవ్ యూ అక్కో, ఐ లవ్ యూ అక్క, అక్క ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ. అయిపోయింది లవ్. ఎన్ని అవుతున్నారేంటమ్మా? ఏదైనా బూతు పదమే అంటే నవ్వుతున్నారు. తప్పు పదమేం కాదు, బూతువేం కాదు. ఇది నేను ప్రేమిస్తున్నాను చెబుతున్నారు అంతే. మనం ఎట్ట ప్రేమించాలంటే మాటతోనూ నాలుగుతోనూ ప్రేమిద్దాం. ఇటు ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉంటారని నరకంలో ఉంటారు. కానీ అక్కడ రెండు ఉన్నాయి. రెండు కలిగి ప్రేమించాలంటే సహోదరుని చెప్పండి. అది ఈ రెండు కలిగి ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు ఈ రెండు విషయాలు 2 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. క్రియ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి? సత్యం గారు కాదండి, సత్యం అంటే సత్యం అనుకుంటారా మీరు? సత్యం గారు చూడమాకండి. క్రియ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి? ఈ రెండు కలిగి సహోదరుని ప్రేమించాలంట. ఈ రెండు కలిగి సహోదరుని ప్రేమించాలంట. తెలిసిన వాళ్ళు, ఈ వాక్యం అర్థం తెలిసిన వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్తే చెప్పను, తెలియకపోతే చెప్తాను. క్రియతో సత్యముతో ప్రేమించాలి. ట్రూత్ అంటే తెలుసు, సత్యం అంటే తెలుసు. సత్యం ఏంటిది చెప్పండి? దేవుని వాక్యమే సత్యం. వాక్యంతో ప్రేమించాలి సహోదరుని. ఎట్టగా? లేదా వాక్యానుసారంగా సత్యం కలిగి ప్రేమించాలి. నీ సహోదరుడితో నిజం చెప్పి సత్యాన్ని చెప్పి ప్రేమించాలి. ఎట్టగా అనంటే కొన్నిసార్లు వాక్యానుసారమైన ప్రేమ ఎదుటివాని యొక్క బలహీనత నుంచి బయటికి తీసుకొచ్చేదై ఉండాలి. గట్టికి దేవునికి స్తోత్రం చెప్దాం. సత్యానికున్న శక్తి అంటే ఆ ప్రేమతో నువ్వు గనక ప్రేమిస్తే చాలా మంది లొంగరండి. మనం ఎంత ప్రేమ చూపించినా మనకి తిరిగి పగని చూపిస్తూ ఉంటారు. అదేంటో తెలియదు కానీ కొన్ని వస్తువులు బాగు చేయకుండా ఉండడమే మంచిది. అర్థమవుతుందా మీకు? కొన్ని వస్తువుల్ని బాగు చేయకుండా ఉండడమే మంచిది. వాటిని బాగు చేసిన కాడి నుంచి ఆ రూట్ వేరుగా ఉంటుంది. కొన్ని వస్తువులు బాగు చేయకుండా ఉండడమే మంచిది. దాంట్లోనే ప్రేమ ఉంటుంది. అర్థం కాలా? కొన్నిసార్లు మన యొక్క ప్రేమ ఎలాగుండాలంటే మన సహోదరుల సత్యంతో ప్రేమించాలి, నిజాయితీతో ప్రేమించాలి. అంటే నిజాయితీ లేకుండా కూడా ప్రేమిస్తామా అని అంటే నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆవేశానికి తావు ఉండదు. గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకవేళ ఉన్నా కూడా సమర్థించుకునేటువంటి శక్తి అక్కడ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎక్కడుంటుందో తప్పి దాచిపెట్టుకుంటారంట మనసు లోపల. ప్రేమ గల్లవాడు, నిజమైన ప్రేమ గల్లవాడు తప్పిదమ్ములు ఏం చేయను, అంతేనా కొంపకి తిరిగి తెలియజేయను. ఇదేనండి నిజమైన ప్రేమ గల్లవాడు తప్పిదమ్ములను దాచిపెట్టుకొనును. కపట ప్రేమ కలిగిన వాడు కొంపకి తిరిగి చాటింపు వేయను. మనకేదైనా మంచి న్యూస్ ఉందనుకో ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటుంది. చిన్న కొంపలు తగలు పెట్టే న్యూస్ ఉందనుకో దానికి 4 ఎడిటింగ్ చేసి పెడతాం మనం. వెనక మళ్ళీ ఎఫెక్ట్స్ ఇచ్చి విన్నారా, డిటిఎస్ ఎఫెక్ట్స్ ఇచ్చి పెడతాం. ఇక ఆ స్విచ్ పెడితే స్విచ్ బుడ్డి కంటే ఇట్లా ఇస్తుంది. అది కుటుంబాలు పతనం అయిపోతాయి, జీవితాలు పతనం అయిపోతాయి. కొంతమందికి ప్రేమ లేకపోవడానికి కారణం ఇదే. సత్యం బలకపోవడం మూలాన ప్రేమను కోల్పోతున్నారు. వాళ్ళ నిజం చెప్పకపోవడం మూలాన ప్రేమను కోల్పోతున్నారు. నిజాయితీగా మాట్లాడడం మూలాన తోటి సహోదరుడి వల్ల ప్రేమ ఉండట్లేదు.
ప్రేమ ఎందుకు ఉండట్లేదంటే కారణం ఏంటంటే, ఎందుకు బ్రదర్ ఆయన అంటే మీకు ఇష్టం ఉండదంటే, ఆయన నిజం పలకడు, ఆయన నిజం మాట్లాడు. అయ్యో ఎందుకమ్మా ఆమె అంటే నీకంత, ఆమె నిజం చెప్పదు, నిజం మాట్లాడదు, అన్ని చెప్పే అబద్ధాలే, ఒక్కడు కూడా నిజం లేదు. మనము దేవుని పిల్లలమైతే చిన్నపిల్లలారా, ప్రేమ విషయంలో చిన్నపిల్లలని దేవుడు యోచించి చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, మాటతో నాలుకతో కాదు ప్రేమించడం అంటే, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించడం నేర్చుకోవాలి. గట్టికి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. చెప్పాలి, గట్టికి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. క్రియతో సత్యముతో మాట్లాడడం నేర్చుకోవాలి, సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రేమ బలపడ్డానికి కారణం ఏంటో తెలుసా? నిజాయితీయే. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ పెరగాలంటే నిజం మాట్లాడుకోవాలి. ఒక కుటుంబంలో బంధాలు పెరగాలంటే నిజం మాట్లాడుకోవాలి, నిజాలు చెప్పుకోవాలి. పిల్లలకైనా నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఓ అబద్ధం వాళ్ళ జీవితకాలం నిలిచిపోతుంది, ఒక నిజం వాళ్ళ జీవిత తరతరాలకు వెళ్ళాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. అబద్ధం అణగారిపోవాలి, నిజం మాట్లాడుకోవాలి. అదే ప్రేమ అంటే, అదే ప్రేమ అంటే. నిజం మాట్లాడు, అదే ప్రేమ. ఆ నిజాయితీ మాట్లాడలేనప్పుడు నీ దగ్గర దేవుని ప్రేమ నిలిచి ఉండదు. ఆ నిజం మాట్లాడినప్పుడు దేవుని ప్రేమ నీలో లేదు, అంతే. ఉందని నువ్వు అనుకుంటావు, అంతే. వాక్యం మాత్రం చెప్పుద్దురే, అసలు నీ దగ్గర లేదు, నీ దగ్గర లేనే లేదంటది. ఒకటి సత్యంతో ప్రేమించాలి, రెండోది క్రియలతో ప్రేమించాలి. దేంతో చెప్పాలి ఏంటి? దేంతో? ఇప్పుడు క్రియలు కాడికి వస్తున్నాం, జాగ్రత్తగా వినండి. క్రియలతో ఏంటి చెప్పండి? ముద్దు పెడితే ప్రేమ, ముద్దు పెడితే ప్రేమ. వార్పాగోడు పెట్టింది ముద్దు, అత్తమా అని గట్టిగా కౌలించుకొని ముద్దు పెట్టింది, ఉందా? వెళ్ళిపోయింది. ఏదో వేసుకొని ఎత్తుకోడు పెట్టాడు ముద్దు, ఉన్నాడా? పట్టుబగలు చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, క్రియలతో ప్రేమించడం నేర్చుకోవాలి. క్రియలతో, ఇది చూడండి, క్రియలతో ప్రేమించడం నేర్చుకోవాలి. ఏంటి క్రియ? ఉన్నాయా క్రియలు? క్రియలు ఉన్నాయా? మన క్రియలు మంచివైతే చెడ్డవైతే అవన్నీ తీర్పులోకి వస్తాయి. క్రియలు కనపడాలి. మనకు ప్రేమ బాగుందనుకో, అప్పుడు క్రియలు వేరుగా ఉంటాయి. ప్రేమ తగ్గిపోయింది అనుకో, అప్పుడు వేరుగా ఉంటాయి. ఒక సంవత్సరం ఎట్టగా జరిగిందంట వెనకటి కాలంలో. ఏంటంటే అక్కడ అల్లుడు మన ఇంటికి వస్తున్నాడు అంటుందంట. వాళ్ళ మామి ఏమో పద్దాడ అల్లుడు గారు మా ఇంటికి రావట్లేదు అంటున్నాడంట. పాపం మామయ్య గారు ఏమనుకుంటాడో, నన్ను గురించి ఎప్పుడు బాధపడుతున్నాడని పాపం ఆ దారి నిలినప్పుడల్లా వెళ్తున్నాడంట. ఏ టైంకి వెళ్తున్నాడంటే మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్తున్నాడు. ఈ పిసనారు మొహందే, పిసనారు మొహంలో ఉంటారు కదా, ఆ పిసనారు మొహందే అల్లుడు వచ్చాడు కదా, ఏం చేయాలి? పొద్దున ఎప్పుడో వండుకుంది అన్నం, ఏం చేయాలి? అల్లుడు వచ్చాడు, రోజు రానిగా ఏం చేయాలి? కది వేడివేడి అన్నం పెట్టి, అల్లుడయ్యా పప్పు ఉంది, నెయ్యి ఉంది, కది తీసుకొని తిని అనాలి. అనాలా అనవసరం లేదా? చెప్పండి. ఫస్ట్లో అందరు బాగానే, ఈ మామయ్య బాధ తట్టుకోలేక మామయ్య ఏమో అల్లుడు గారు రండి, ఇంటికి రావట్లేదు, మీరు ఇటు వచ్చినప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు రండి అని అనగానే, మామయ్య కదా రమ్మన్నాడు కదా అని చెప్పి సంతోషంగా వెళ్తుంటే, ఈ పిసనారు మొహం ఏం చేస్తుందంటే వచ్చినప్పుడల్లా పచ్చడేసి పెడుతుందంట. పాపం బయటికి చెప్పుకుంటా అల్లుడు, ఆ పచ్చడి నా కాడి నుంచి రొప్పుకుంటా ఎంత అన్నం తిని 2 లీటర్ల నీళ్ళు దాకా వస్తుంది. పాపం బయటికి చెప్పుకోలేక తిరుగుతున్నాడంట. ఒకరోజు తట్టుకోలేక అలా ఆవిడి చెప్పాడంట, అమ్మా మీ అమ్మ లాంటి దానివేనా నువ్వు అని అడిగాడంట. ఏంటంటే అట్ట అన్నారు, ఇది ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నా, మీ అమ్మ ఎటు చేస్తుందంటే, మా అమ్మ రాక్షసి, అసలు దాన్ని కొంపకి వెళ్ళమని ఎవడు చెప్పాడు అందంట. దాన్ని కొంపకి వెళ్ళమని ఎవడు చెప్పాడు నిన్ను? మరి మీ నాన్నేమో, మా నాన్న ప్రేమ గల్లవాడు, మా నాన్నకి తెలిసి ఇప్పుడు అలా గొడవ అయిపోయింది. మన క్రియలు బాగుండాలి, మన ప్రేమ ఎప్పుడు మారకూడదు. గట్టికి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రేమ మారిందంటే గుణం మారిపోయినట్లు లెక్క. ప్రేమ ఎప్పుడైతే మారిపోయిద్దో, చికెన్ కాడ నుంచి పోయి మసాలా దినుసుల కాడ కొత్త వ్యవహారం. అర్థం కాల? ప్రేమ ఉన్నప్పుడేమో స్వీట్లు ఉంటాయి, ప్రేమ లేదనుకో హాట్లు ఉంటాయి. అర్థమవుతుందా?
ప్రేమ ఎప్పుడు తగ్గిపోయిద్దో అప్పుడు అన్నీ పోతే. ప్రేమ ఉందనుకో ధారాళంగా ఇస్తారు దేవుడికి, ప్రేమ లేదనుకో రూపాయి కూడా ఇవ్వరు. ఇస్తారా చెప్పండి? అదే క్రియ అంటే. ఒకరోజు దావీదు చంపడానికి బయలుదేరేశాడు. అబీగేలుకి తెలిసింది వర్తమానం. అయ్యా అమ్మా, మీ ఆయన మామూలుడుగా లేని పోయిన చేశాడు, ఇప్పుడు దావీదు యుద్ధానికి వచ్చేస్తున్నాడు, ఒక్కడు కూడా చంపనీడు, మొత్తాన్ని చంపేస్తాడు అని అంటే ఆ జ్ఞానం కలిగి తల్లి ఏం చేసిందో తెలుసా? ఆమె గబగబా వంటలు చేయొచ్చు, రే మీరు ముందలు పట్టుకుని గాడిదల మీద తెచ్చుకోవాలి, నేను కూడా వస్తానంటని చెప్పి సమృద్ధి అయిన ఆహారాన్ని తీసుకొని వెళ్ళిపోయి దావీదు గారి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేసేసింది. బతిమిలాడుకోవడం మొదలు పెట్టింది. ఆమె ప్రేమకు ముగ్ధుడైపోయి శత్రువు కొన్నవాడు మిత్రుడైపోయాడు. గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం. భర్త గురించి నిజం చెప్తుంది. అయ్యా నా భర్త మొరటోడయ్యా, ఆడికి తెలిసావదో, ఆడికి తెలీదు, నేను వచ్చాను బాబా, నా గురించి అయినా వాళ్ళెవళ్ళు ఏం చేయొద్దని మొరపెట్టుకుంటే మనసు మార్చేసుకున్నాడు దావీదు. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మనసుని మార్చేటువంటిది అయ్యి ఉంది. గట్టికి దేవునికి స్తోత్రం చెప్దాం. మాటలతో కాదు ప్రేమించడం అంటే, క్రియలు కనపరచాలి, పని చేయాలి, క్రియలు చేయాలి. మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దాని కొరకు ఏం చేయడం మొదలు పెడతామంటే పని చేయడం మొదలు పెడతాం. నేనంటాను, నీ పరిశుద్ధ ఆలయం నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటాడు దావీదు. పరిశుద్ధ ఆలయం తట్టు చూస్తానన్నాడు దావీదు. నేను ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, సహోదరుని ప్రేమించాలి, దేవుని కూడా ప్రేమించాలి. గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం. క్రియతో ప్రేమించాలి, క్రియలతో దేవుడిని ఏం చేయాలి? కొంచెం కష్టం. ఇటువంటి క్రియలంటే ఆ పైన ఉంది కదా, ఇదిగో మీ ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపున వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. నువ్వు తెలుసుకుంటే నీ కొడుకు అప్పులన్నీ తీరిపోతాయి, కానీ తీర్చరే. నువ్వు తెలుసుకుంటే నీ ఇంట్లో వాళ్ళందరూ సుభిక్షంగా ఉంటారు, కానీ చూపవే. నీ ప్రేమ నీ ఇంట్లో చూపిస్తే ప్రేమ కాదు, నీ సహోదరుడికి చూపిస్తే ప్రేమ. గట్టికి దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పాలి గట్టిగా. ఒక రుణస్థుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక యజమానుడు తన దగ్గర రుణపడిన వాళ్ళలో ఒకడప్పుడు క్షమించాడంట. 10,000 రుణాలు ఉన్న వాడిని క్షమించాడు. ఆడికి ఒకడు అప్పుబడి ఉన్నాడంట. ఇతను క్షమించాడు కదా, ఇతను తనోడు కిందోడిని క్షమించాలి కదా, క్షమించట్లా. అతన్ని ఇబ్బంది పెడుతున్నాడు. మనసు మార్చుకునే ఉన్నాడు తెలుసా? అరే నేను క్షమించిన మాట వాస్తవంగా నువ్వు మొత్తం నాకు ఎవరో ఇచ్చిన దాకా లోపలే ఉండరన్నాడంట. కొన్నిసార్లు ఇదే స్వభావం. మనం ఇతరుల్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. గట్టికి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రేమ శాశ్వత కాలమైందండి. మనం మన సహోదరుల ప్రేమ చూపించాలి. ఎవడన్నా బలహీనుడు ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఏం చేయాలి? బైబిల్లో భయంకరమైన మాట ఏంటో తెలుసా? అయ్యా వినండి, భయంకరమైన మాట ఏంటో తెలుసా? మేలు చేయనెరిగిండి అలాగ చేయని వానికి పాపము కలుగును. మీరు అనుకుంటారు వ్యభిచారం పాపం, దొంగతనం పాపం అని ఇతరులు చూపించి వాడట్టండి వీడట్టండి అంటారు. అసలు దేవుడి గుళ్ళోకి వచ్చి దేవుని బిడ్డలమైన మనం చేసే తప్పేంటో తెలుసా? మేలు చేయనెరిగిండి అలాగ చేయని వానికి పాపము కలుగును. నువ్వు చేయగలవు, నువ్వు విడిపించగలవు, నువ్వు పోషించగలవు. నువ్వు ఇస్తే వాళ్ళు సేఫ్లోకి వెళ్తారు, నువ్వు ఇస్తే వాళ్ళు బాగుపడతారు, నువ్వు ఇస్తే వాళ్ళ కుటుంబం కన్నీళ్లతో ఉండదు, సంతోషంతో ఉంటుంది. కానీ క్రియలు చేయం కదా. అర్థం కాల? అడుక్కునేవాడికి అన్నం పెడతారు కానీ పొరుగోడికి ఎంత కూడా సాయం చేయరు. పెట్టొద్దు అంటలా, పెట్టాలి. నేను వాళ్ళని పొరుగువారిని ప్రేమించి అదొక ఆజ్ఞ. ఇక్కడ నేను నీ సహోదరుని గురించి చెప్తున్నా, నీ తోటి వాడి గురించి చెప్తున్నా. మీరేమంటారు ఆడోళ్ళు? ఎవరో మీలో బలహీనులుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, తెలిసింది నీకు, నీ దగ్గర ఉన్నాయా? సహాయం చేయి, ఇతరులకి ఇవ్వు, వాళ్ళని పోషించు, వాళ్ళకి నువ్వు చేయగలిగినంత చేయి. తిరిగి ఇస్తారని ఆశతో కాదు, పెట్టంతే. ఒకరోజు దేవుడు పరలోకంలో గొప్ప ఇస్తాడండి. గట్టికి దేవునికి స్తోత్రం చెప్దాం.
ఒకరు సింహాసనం ఎదుట కుడివైపు ఉన్న గొర్రెలాగా ఉన్నారంట చాలా మంది. వాటిని చూసాను, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన సింహాసనాన్ని స్వతంత్రించుకోండి అంటే వాళ్ళు వచ్చారంట. ఇటు పక్కేం శపించబడిన వాళ్ళు ఉన్నారంట. వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము ఎలాగ ఆశీర్వదించబడిన వాళ్ళం, మా దగ్గర అంత భక్తి లేదే, మేము పెద్ద సంఘంలో లేవే, మేము చాలా స్మాల్గా ఉన్నామే, ఎలాగా అని అంటే, ఇదిగో నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను వస్త్రహీనుడైనప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినైనప్పుడు మీరు నన్ను చూడొచ్చారు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించారు. ఇవన్నీ ఎప్పుడు చేసామయ్యా మేము? అల్పులైన ఈయన సహోదరుల్లో ఒక్కడికి మీరు చేశారు. గట్టిగా దేవునికి స్తుతి చెల్లిద్దామా? ఒక్కడికి చేయితేనే సింహాసనం అంటే మన దగ్గర ఉన్న సామర్థ్యం కలుగ చేస్తే దేవుడు అంటాడు, రే నువ్వు అసలు చేసిన పని వెరీ గ్రేటర్ అంటాడు. భూమి మీద చిరస్థాయిగా పేరు నిలబడలేకపోవచ్చేమో కానీ నేనంటా నువ్వు చేసిన ప్రతి పనికి పరలోకములో పేరుంటది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. పరలోకంలో పేరుంటది. ఆ విశ్వాసం మనలోకి రావాలి. మనం చేసే నమ్మకమైన సహాయం ఏదైనా కానీ దాని వలన మనలో బట్టి ఇతరులు సంతోషించేటువంటి వాళ్ళుగా ఉండాలి. సంతోషించేటువంటి మనం చేయగలిగిందే ఒకళ్ళు బ్రతిమలాడతారు, ఏ మాత్రం కనికరం చూపం. తన సహోదరుని అలా కనికరం చూపని వాడిలో దేవుడి ప్రేమ ఎలాగూ నిలుచును. దేవుడు ఎక్కడెక్కడో పెట్టాడు, మన కళ్ళెదురు పెడతాడు. ఏడ్చేవాళ్ళు మన కళ్ళెదురు ఉంటారు, బాధలు పడేవాళ్ళు మన కళ్ళెదురే ఉంటారు. నీ క్రియలు అట్టుంటే అని దేవుడు పరీక్ష చేస్తాడు. నువ్వు లేక చేయకపోతే పాపం వీడి దగ్గర ఏమీ లేదు అయినా కూడా చేయడానికి ఇష్టపడ్డాడు. లేనోడు కూడా చేయాలి దేవుడికి. ఈరోజు ఎవరు ఇస్తున్నారు తెలిసే దేవుడికి? లేనోడే దేవుడికి ఇస్తున్నారండి. ఉన్నవాడు దాచుకుంటున్నాడు. చేయగలిగిన వాడు చేయట్లేదు. కుటుంబంలో వాళ్ళకి చేయట్లా, దేవునికి చేయట్లా, ఎవరికి ఉపయోగం లేదు. ప్రభుపేట నేను చెప్తున్నాను, మాటలతో కాదు, నాలుకతో కాదు, క్రియలతో సత్యంతో దేవుని ప్రేమించుదాం గాక. దేవుడు అట్టి మనసును దయచేయను గాక.